పవన్ కళ్యాణ్ గారిని గేట్ దాటనము అసెంబ్లీ గేట్ అన్నారు. ఆ గేటుని తన్నుకొని వచ్చారు అన్నవాళ్ళే. పవన్ కళ్యాణ్ గారి పరిపాలనని ప్రజలందరూ ఇప్పుడు మార్కులు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్లు పరిపాలన జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకున్న రీతిగా అయితే జరగట్లేదు. ఆ వైసీపీ వాళ్ళంతా దొంగన. మాజీ ముఖ్యమంత్రి అతను సైకో రెడ్డి. రోజాకి ఏం పని లేదు, ఆ కూజాకి. కక్ష సాధింపు చేయాల్సి వస్తే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ 6 పేరుతో జనాలను మోసం చేసి అధికారంలోకి వచ్చారంటారు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారు. రెడ్ బుక్ కి భయపడాల్సిన అవసరం లేదు. మాతో టీడీపీ వాళ్ళు చాలా. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక బలం, మా బాబు గారికి కూడా ఒక బలం. అది మాత్రం మర్చిపోం మేము కూడా. ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఎన్డీఏ పరిపాలన ఇచ్చిన మాట ప్రకారం ఎంతో బాగుంది. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని ప్రజలు ఎంతో కూడా సంతోషిస్తున్నారు. లోకేష్ బాబు రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తారా? పవన్ కళ్యాణ్ గారు దానికి ఏమన్నా శాంతియుతంగా మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, ఈ ప్రభుత్వంలో కానీ ఈ కూటమి పరిపాలనలో కానీ ఎక్కడ కక్షాదింపు చర్యలు ఉండవు, అందరితో కూడా స్నేహపూరిత వాతావరణంలో పరిపాలన సాగిద్ది అంతే తప్ప మేము ఎవరిని అటు వైసీపీ వాళ్ళతో రాజకీయం, మొన్నటిదాకా రాజకీయం అయిపోయింది 24 వరకు. ఇప్పటి నుంచి పరిపాలన మీద దృష్టి తప్ప ఎవరి మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజునే చెప్పారు. కూటమి వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, మార్పు మొదలైంది. మీరే చూద్దరు గారు, స్వర్ణాంధ్రప్రదేశ్ అయిపోతుంది. లోకేష్ గారు రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆపుతారా, దాన్ని కంటిన్యూ చేస్తారు? లేదండి, పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా మంచిగా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ మంది పిల్లలు ఉద్యోగాలు లేక 5 సంవత్సరాల నుంచి ఎంతోమంది పిల్లలు ఉన్నారు. అందులో నా 2 పిల్లలు కూడా ఉన్నారు బీటెక్ చేసి. ఇప్పుడు ఈ లోకేష్ గారు ఎన్నో తీసుకొస్తాను అన్నారు, ప్రాజెక్టులు తీసుకొస్తే, కంపెనీలు తీసుకొస్తే చాలామంది పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు అనుకున్న రీతిగా ఇప్పుడు పరిపాలన కొనసాగిస్తున్నారు. సూపర్ అండి. మనం 10 బేసులు అనుకున్నాం, ఆయన 100% చేస్తున్నారు. ప్రజలే చూస్తున్నారు, మీరు మళ్ళీ అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్నా క్యాంటీన్ ఎందుకు ప్రారంభించట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఒకటి అనుకుంటున్నారండి, డొక్కా సీతమ్మ గారిది పెడదామని అనుకుంటున్నారు. ఇంకా ముందు మన ఫస్ట్ ఏముంది, అన్నా క్యాంటీన్ ముందు స్టార్ట్ చేస్తున్నారు. డొక్కా సీతమ్మ కూడా లైన్లో ఉన్నది, డొక్కా సీతమ్మ కూడా వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాలకు అంకితం అయితే బాగుంటుంది అంటారా, లేదంటే సినిమాలు కూడా యాక్ట్ చేసుకుంటే బాగుంటుంది? నా అభిప్రాయం ఏంటంటే అండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి పూర్వీకుల నుంచి రాజకీయం వచ్చింది, పూర్వీకుల నుంచే డబ్బు వచ్చింది, బోల్డ్ సంపాదించారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి అలా లేదు కదా, ఆయన సంపాదించాలి, సినిమాలు తీయాలి. మా జనసేనని ముందుకు నడపాలి అంటే ఆయన సినిమాలు తీయాలి, సినిమాలు తీస్తూ ఉండాలి, ఇలా రాజకీయం కూడా నడుపుతూ ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఆ వైసీపీ వాళ్ళంతా దొంగన. అలా గంట సామంతి పూబంతి మొన్న చూశారు ఒకటి దువ్వాడగడిది. ఇవన్నీ ఎదవ బ్యాచ్ అండి. వాళ్ళు వచ్చారు, శుభ్రం అంతా ఆంధ్రప్రదేశ్ని, ఒక మంచి రోడ్లు లేవు, మంచి ఏంటిదంటే ఉద్యోగాలు లేవు. మన అసలైంది మనకి రాజధాని అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏంటని చెప్పటానికి కూడా లేదు. ఆ ప్రభుత్వం అసలైంది రౌడీ రాజకీయం పోయింది. ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ వచ్చింది. ఎన్డీఏ మన పవన్ కళ్యాణ్ గారు వచ్చాకే ఈ ప్రభుత్వం కూడా బాగుంది, చాలా బాగుంది. వర్షాలు కూడా కురుస్తున్నాయి, మీరు చూసారో లేదో. రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ గారు అంతా మంచిగా చేస్తారు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కక్ష సాధింపు పాల్పడుతున్నారు. మన జోగి రమేష్, ఇప్పుడు రోజాని అందరూ టార్గెట్ చేస్తున్నారు. ఎన్డీఏ అంటే నిజంగా టార్గెట్. రోజాకి ఏం పని లేదు, ఆ కూజాకి మొన్నటి వరకు జబర్దస్తులు చేసుకుంది. ఇప్పుడు ఈ దేని మీద అసలుకి పవన్ కళ్యాణ్ గారిని గేట్ దాటనము అసెంబ్లీ గేట్ అన్నారు. ఆ గేటుని తన్నుకొని వచ్చారు అన్నవాళ్ళే. ఆపోజిట్ పొజిషన్లో కూర్చోకుండా ఉన్నారు. వెళ్ళిందా రోజా? అసలు గేటు దాటి అదే వెళ్ళలేదు. ఇవన్నీ సొల్లు మాటలండి, అన్నీ అబద్ధం. కానీ మీరే చూస్తున్నారు కదా, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఎన్నాలైంది, 3 నెలలు ఎంత ప్రభుత్వం ఎంత డెవలప్ అయ్యింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఆయన ఏం చెప్పారో ఇప్పుడు కూడా అదే వేలో ఉన్నారు. ఆయన ఏదైతే పరిపాలన ఇస్తాను అని మనకు హామీ ఇచ్చారో జనాలకి, చంద్రబాబు గారితో కలిసి అదే హామీ మీద
ఇప్పటికీ స్టాండర్డ్గా ఉన్నారు. ఆయన ఏదైతే చెప్పారో అది అమలు జరుగుతుంది. డొక్కా సీతమ్మ గారి భోజనం మీద ఆయన పెట్టిన ఆవిడ జనాలకు పేదలకు పెట్టిన భోజనం మీద స్టాండ్ పెట్టి ఇప్పుడు పేద పిల్లలు మొత్తానికి ఆవిడ పేరు మీద ఇస్తున్నారంటే అది అంత గ్రేట్ అన్న. పవన్ కళ్యాణ్ గారు అనుకున్న రీతిలో పరిపాలన జరుగుతుంది ఇప్పుడు. ఎస్, ఆయన అనుకున్న రీతిలోనే జరుగుతుంది కాబట్టి సంతోషం. మెగా డిఎస్సి అన్నారు, ఆయన ఫస్ట్ పోరాడింది స్టూడెంట్స్ మీద. స్టూడెంట్స్కి మెగా డిఎస్సి కావాలి, ఇప్పుడు చదువుకొని ఎన్నో జాబులు లేవు, దాని మీద మెగా డిఎస్సి గురించి పోరాడారు. ఫస్ట్ సైన్ కూడా దాని మీదే చేశారు. లోకేష్ బాబు రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తారు, దాన్ని పవన్ కళ్యాణ్ కొనసాగిస్తారా లేదంటే శాంతియుతంగా నడిపిస్తారా? అది వ్యక్తిగతం మీద ఆధారపడి ఉండిద్ది. తప్పు చేయలేదంటే రెడ్ బుక్కి భయపడాల్సిన అవసరం లేదు, అది ఆ తర్వాత గవర్నమెంట్ చూసుకునేది. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాల్లో ఉండిపోవడం మంచిది అంటావా లేదంటే అప్పుడప్పుడు సినిమాలు చేసుకుంటే బెటర్ అంటారు మీ అభిప్రాయం? ఇప్పుడు రాజకీయంగా వచ్చిన తర్వాత ఆయన దృష్టి మొత్తం పేద ప్రజల మీద పెట్టారు కాబట్టి నాకు తెలిసి ఆయన సినిమాల్లోకి వెళ్ళరు. ఆయన మొత్తం రాజకీయంగా పేద ప్రజలు దీని మీదే ఫోకస్ పెట్టున్నారు కాబట్టి నాకు తెలిసి సినిమాల్లోకి వెళ్ళరు అనుకుంటున్నా. చంద్రబాబు గారు ఇచ్చిన ప్రతి హామీకి నేను హామీ అన్నారు పవన్ కళ్యాణ్ గారు, దానికి హామీ అమలు చేస్తారంటారు? ఇప్పుడు మొన్న కూడా మీరు అసెంబ్లీలో చూశారు, నా ఎమ్మెల్యేలు తప్పు చేసినా నేను వదిలిపెట్టను అని. మీరు అక్కడే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు గారు హామీలు నెరవేర్చకపోతే ఆయనే మాట్లాడతారు. పరిపాలన అంటే ఇంకా 3 నెలలు అయింది కాబట్టి ఇంకా చూడాలి. అయితే ఈ 3 నెలల కాలంలో ఏమీ చేయలేదు, బట్ ఏంటంటే చేస్తారనే నమ్మకం మాకైతే ఉంది. ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో బాగా చేస్తారనే నమ్మకం మాకైతే ఉంది. ఇప్పుడు అమ్మ ఒడి ఇవన్నీ అంటున్నారు కదండి, ఇప్పుడు సూపర్ 6 పథకాల్లో ఒకటి నెలకు 1, 2 నెలలకు 1, ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ ఓపెన్ చేశారు. అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తారనే నమ్మకం మాకైతే ఉంది బలంగా. ఎలా ఉంది 90 రోజులు పర్లేదు అంటారు? నెంబర్ 1 మాకైతే ఇబ్బందులు ఏమి లేవు. ఇలాగే వచ్చే నెలలో బస్సులు కూడా ఫ్రీ చేస్తా అంటున్నారు ఆడవాళ్ళకి. అవి అయితే మేమైతే గట్టిగా నమ్ముతున్నాం. ఎన్డీఏ కూటమిలో గట్టిగా బలపరుస్తారని మేమైతే నమ్ముతున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారండి, ఎవరితో గొడవ పెట్టుకోవద్దు అని చెప్పి కరెక్ట్గా చెప్పేశారండి మాకు. మేము ఏ రోజు కూడా జనసేన పార్టీ తరఫున ఎవరితో గొడవ పెట్టుకోవట్లేదు, జనసేన పార్టీ తరఫున ఎవరితో గొడవ పెట్టుకోవట్లేదండి. అలాగే వాళ్ళు కాంగ్రెస్ పార్టీయా, టీడీపీ పార్టీయా, జనసేన పార్టీ అని మేమైతే చూడట్లా. మేము ఎవరితో గొడవ పెట్టుకోవట్లా. జనసేన పవన్ కళ్యాణ్ గారు అని చెప్పారు, సమయంగా ఉండండి అనేది అలాగే ఉంటున్నామండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించట్లేదు, ఓన్లీ టీడీపీ ప్రారంభిస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే అది కూటమికి ప్రకారం ప్రారంభించారు. కొన్ని చోట్ల డొక్కా సీతమ్మ గారు అని చెప్పి ప్రారంభించారండి. ఆల్రెడీ 2-3 క్యాంటీన్లు ఆల్రెడీ ఓపెన్ అయినాయి. అలాగే ఇప్పుడు 21 గెలిచిన దాంట్లో డొక్కా సీతమ్మ పేరు మీద రన్ అవుతున్నాయండి. ఇప్పుడు నెక్స్ట్ కూడా కొన్ని క్యాంటీన్లు అలాగే రన్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు అనుకున్న రీతికి పరిపాలన కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అనుకున్న రీతిగా అయితే జరగట్లేదు, జరుగుద్దని మేము ఆశిస్తున్నాం. కట్టుబడి ఉంటామండి, చేస్తాం. చేయకపోతే కూడా గట్టిగా పోరాడతారు. పవన్ కళ్యాణ్ గారు వదిలిపెట్టే వ్యక్తి అయితే కాదండి. గట్టిగా పోరాడతాం, గట్టిగా చేస్తామండి పని. మాతో టీడీపీ వాళ్ళు చాలా చక్కగా ఉంటున్నారు, మేము వాళ్ళతో అలాగే ఉంటున్నాం. మమ్మల్ని కలుపుకొని వెళ్తున్నారు, మేము కలుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు అనుకున్న రీతిలో గతంలో ఎన్నికల ముందు అనుకున్న రీతిలో ఇప్పుడు పరిపాలన కొనసాగుతుందా? సాగుతుందండి. ముందు కూడా ఆయన అనుకున్న రీతిలో అన్ని కార్యక్రమాలు చేస్తారు. ప్రజలకి సుపరిపాలన అందించడంలో పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. ఆయనకి ప్రజల అండదండలు ఎప్పుడు ఉంటాయని నేను అనుకున్నాను. ఎన్డీఏ కుటుంబంలో పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు అనేది అందులో పవన్ కళ్యాణ్ గారి ఫోటో అంటే కొన్ని ప్రదేశాల్లో లేవు, కొన్ని క్యాంటీన్లు లేవు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అన్నా క్యాంటీన్లు ప్రారంభించట్లేదు అంటే ఏం చెప్తారు? టీడీపీ ప్రభుత్వం, టీడీపీ వాళ్ళు ఎన్టీఆర్ పేరు మీద అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఎంతోమందికి అన్నదానం చేసి ఎంతోమంది ఆకలి తీర్చిన, కడుపు నింపినటువంటి డొక్కా సీతమ్మ గారిని ఈరోజు స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకంగా ఈరోజు అన్ని స్కూళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. అన్నా క్యాంటీన్ అనేది ఎంతైతే ప్రజల్లో ఉందో డొక్కా సీతమ్మ మధ్యాహ్న అన్న భోజన పథకం కూడా ప్రజల్లో కూడా గుర్తింపులో ఉంది. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాల్లో ఉంటే బాగుంటుంది అంటారా లేదంటే సినిమాలు కూడా చేస్తే ఎలా ఉంటుంది మీ అభిప్రాయం? ఈ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారు ఎంపటి ఉన్నారు కాబట్టి ఆయన రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి రాజకీయాల్లో కొనసాగితే బాగుంటుందని ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా కోరుకుంటున్నారు. పూర్తి స్థాయిగా ఉండాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎన్డీఏ ఇచ్చిన హామీలకి నేను హామీ అన్నారు పవన్ కళ్యాణ్ గారు, దాన్ని కట్టుబడి ఉన్నారు. ఎప్పుడు 100% కట్టుబడి ఉన్నారు. అన్నీ కూడా ఇప్పుడు ఆయన ఏమన్నారు, మేము అధికారంలో రాగానే మొట్టమొదటిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామన్నారు, మెగా డిఎస్సి పెడతానన్నారు. మరి మెగా డిఎస్సి వదిలేరు కదా గత 15 రోజుల క్రితం, నెల రోజుల క్రితం.
అదేవిధంగా ఉచిత ఇసుక ఇస్తానన్నారు. మరి ఎన్డీఏ కూటమిలో ఇచ్చిన హామీయే కదా. మరి లక్షలాది అసంఘటిత కార్మికులకి ఉచిత ఇసుక ఇచ్చి ఎంతోమంది కార్మికులకి ఉపాధి చూపిస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అది ఎన్డీఏ కూటమిలో ఇచ్చిన హామీయే కదా. మరి ఇది పవన్ కళ్యాణ్ కూటమి ఇచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టు కూటమి ఇచ్చినట్టే. సూపర్ 6 పేరుతో జనాలను మోసం చేసి అధికారంలోకి వచ్చారంటారు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారు. ఏమండి, ప్రభుత్వం ఏర్పడి 3 నెలలు కూడా అవ్వలేదు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దడానికి కాలం సరిపోతుంది. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు రోజుకొకటి ఆయన రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి అటవీ శాఖలో కావచ్చు, పంచాయతీరాజ్లో కావచ్చు, మరి పర్యావరణంలో కావచ్చు అవినీతి మీద జరిగినటువంటి దాని మీద చర్చలు పవన్ కళ్యాణ్ గారు మరి చేస్తున్నారు. ఒక మీద గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ, భూ కబ్జాలు కానీ ఒక్కొక్కటిగా అవన్నీ కూడా గాడిని పెట్టుకుంటూ గాడిని పెట్టుకుంటూ వస్తున్నారు. మనం ఒకడు బిడ్డ పుట్టంగానే అన్నం తినేసి పరిగెత్తాలి, నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలంటే కొంత టైం పట్టిద్ది దేనికైనా. ఆ టైంలో ముందు చూడాలి కదా. ఒక 6 నెలల్లో కాలమో 9 నెలల్లో సంవత్సరం చూస్తే కానీ పరిపాలన మనకు అర్థమవుతుంది. వీళ్ళు మంచి పరిపాలన చేస్తున్నారా లేదా ఎట్లా చేస్తున్నారా అన్నది కూడా. పరిపాలన చాలా బాగుంది. మొత్తం రోడ్లు కానీ అన్నీ కానీ మొత్తం పరిపాలనా విధానం చాలా బాగా చేస్తుంది ఇప్పుడు కూటమి మాత్రం. లోకేష్ రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తారా? పవన్ కళ్యాణ్ దాన్ని ఏమన్నా మారుస్తారా? శాంతి భద్రత కాపాడతారా? పవన్ కళ్యాణ్ గారు గెలిచిన కానించి ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి కూడా ఏ గొడవలు వద్దు, అన్నీ కూడా ప్రశాంతంగానే పరిపాలనా విధానం జరగాలని చెప్తున్నారు. అదేవిధంగా ఉంటుంది. రెడ్ బుక్ ఏమి ఉండవు అసలు. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా రాజకీయాల్లో ఉండడం మంచిదా? సినిమా కూడా చేసుకుంటే ఎలా ఉంటుంది అంటారు? రాజకీయాల్లోనే ఉంటే బాగుంటుంది. ఆయన ఇప్పుడు వరకు మొదలెట్లా రాజకీయాల్లోనే ఉంటారు, సినిమాలు చేయరు మేము అనుకోవటం. ఎన్డీఏ ఇచ్చిన హామీలకు నేను హామీ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద ఉన్నారుగా, అదే ప్రకారం అన్నీ చేస్తున్నారుగా, చేసుకుంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ హామీ ఉంటుంది, దాని ప్రకారం ప్రతిదీ కూడా జరిగింది. సూపర్ 6 పేరుతో జనాలను మోసం చేశారంట వైసీపీ. నిజంగా జనాలను వైసీపీ ఎన్డీఏ మోసం చేసిందా? ఎక్కడండి, గెలిచి 3 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే కంగారు పెడితే ఎట్టా? ఆల్రెడీ ఒకటి చేసుకుంటూ వస్తున్నారుగా, ఆల్రెడీ చేస్తారు. ఆగండి, కంగారు పడమండి. పవన్ కళ్యాణ్ గారి పరిపాలనని ప్రజలందరూ ఇప్పుడు మార్కులు ఇస్తే 5 స్టార్ రేటింగ్ వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేసే ఆయన పరిపాలన ఆయన అన్నీ మానుకొని అదే వైసీపీ ఎవరైతే వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో వాళ్ళు ఎర్ర చందనాన్ని ఏ రకంగా స్మగ్లింగ్ చేశారు, ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారు, దాని లోతు తీసే కొద్దీ అక్రమాలు బయటపడుతుంటే వారవలేక ఇవన్నీ చేస్తున్నారు. ఏమండి, నారా లోకేష్ గారు ఒకటే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు మాకు అన్నగారు, దైవ సుమానం, ఆయనతో పాటు మేము, మాతో పాటు ఆయన అన్నారు. అంతేగాని ఇక్కడ టీడీపీ ప్రభుత్వం మీద జనసేనని అప్పర్ హ్యాండ్ ఉండాలనో, లేకపోతే జనసేన మీద టీడీపీ వాళ్ళది అప్పర్ హ్యాండ్ ఉండాలనో ఏ నాయకులు కూడా ఈ కూటమి ఆలోచించట్లేదు. అందరూ కూడా కలిసే ముందుకెళ్ళాలని, కలిసి ప్రయాణం చేయాలని, ఈ యొక్క ప్రయాణం 2029లో కూడా కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ కూటమి ముందుకెళ్తుంది. ఎందుకు మరి ఈ రకంగా వైసీపీ ట్రోల్ చేస్తున్నారు? స్వలాభం కోసం లబ్ధి పొందాలి, బురద చల్లాలి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, ఉన్నతమైన స్థానంలోకి వెళ్తున్నాడు అంటే మనం ఏం చేస్తాం? అతను ఏదో అక్రమ మార్గాలు సంపాదించాడనో, ఏదో అక్రమంగా సంపాదించాడనో, ఏదో ఇది చేశాడనో, అది చేసి నిందలేస్తాం. ఓర్చకలే ఈ వైసీపీ ప్రభుత్వానికి వారవలేని తనం. అంతే, మేము చేయలేకపోయాం, వాళ్ళు చేస్తున్నారు. పరిపాలన 3 నెలల్లో గాడికి వచ్చింది. మనం ఏమేం చేయగలుగుతున్నాం, వాళ్ళు అందించలేకపోతున్నారు. సుపరిపాలన అందిస్తున్నారు అంతే. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్డంట నడిచి వెళ్ళాలంటే ఎన్నో ఆడవాళ్ళని ఎంతోమంది రౌడీ మోకలు ఏడిపించేవాళ్ళు. ఆడపిల్లని బయటకు పంపాలంటే భయం వేసేది. మాలాటి వాళ్ళని కూడా వెళ్ళటానికి భయం వేసేది. కానీ ఇప్పుడు వంగలపూడి అనిత వచ్చారు, హోంమంత్రి కింద ఆడవాళ్ళనే పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఏం జరిగితే గొబుక్కున ఆవిడ పరిగెట్టుకొని వెళ్తున్నారు. నిన్న తుండ్లో చూడండి, ఏదో ఫుడ్ పాయిజన్ అయిందంట అనకాపల్లిలో, పైకరాపేట దగ్గర నర్సీపట్నం. ఏంటి, నేను కూడా ఎలమంచిలి నాది. ఏంటి, ఆవిడ పరిగెట్టుకొని వెళ్ళింది. మీరు ఎక్కడ ఏం జరగట్లేదు మీరే చెప్పండి. పరిగెట్టుకొని వెళ్ళి చూస్తున్నారు కదా, అక్కడే మీకు తెలుస్తుంది కదండి డెవలప్ అన్నది. వాళ్ళకి ఏముందండి, ఏంటదా కోతి ఏదో వనమంతా చాటిందని ఏదో ఒక సామెత ఉందో చూడండి. వాళ్ళు పెట్టరు, పెట్టేవాళ్ళు పెట్టనవరు. వైసీపీ ప్రభుత్వం దాచుకో ఇదే. ఎవరిని రేపులు చేద్దాం, ఎంత దోద్దాం, ఎంత ఇసుక మాఫియా చేద్దాం, ఎన్ని కొండలు నొల్లుదాం, ఇవే ఉంది ఈ 5 సంవత్సరాలు. అసలుకి ఆ సైకో రెడ్డిని ఆయనకు మంచిగా ఎవరైనా సలహా ఇచ్చేవాళ్ళు ఉంటే బాగున్ను. ఇంకెవరు, మాజీ ముఖ్యమంత్రి
అతను సైకో రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని అప్పుడు మంచిగా సలహాదారులు ఎవరినన్నా పెట్టుకొని ఉండేలా ఉంటే ఒక పావుల వంతన్నా చేసును. ఇంకా ఆయన ఎప్పుడు పరజాల సాటునే వచ్చేవాడు. ఇప్పుడు బయటకు వచ్చినా కూడా ఎవరు కూడా ఏమి ఆయన ఖాతరే చేయటం లేదు. అప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం చూడండి సార్, ఇప్పుడు చాలా బాగుంది, ఉద్యోగాలు కూడా వస్తాయి, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. లోకేష్ రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తున్నా అంటున్నారు. పవన్ కళ్యాణ్ దాన్ని కొనసాగిస్తారా లేదంటే రెడ్ బుక్ పరిపాలన లేదా? రెడ్ బుక్ పరిపాలన అంటే అది విడుదల చేస్తే మా లోకేష్ బాబు గారు చాలా బాగుంటుందనే కాన్సెప్ట్తో మా ప్రజానికం మొత్తం కూడా మేము అనుకుంటున్నాము. దానిలో ఎలాంటి ఇది లేదు, దాంట్లో మీరేం ఇబ్బంది పడేది ఏం లేదు. అది ప్రజలకు ఉపయోగపడే రెడ్ బుక్కే. కానీ రాక్షస పరిపాలన లాగా మాత్రం మా లోకేష్ బాబు అలా చేయడు అనేది ప్రజానికానికి ఒక ఇదేనమాట, నమ్మకం. కూటమి ప్రభుత్వం చేసే ఒక నమ్మకం అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు అనుకున్న రీతిలో ఇప్పుడు పరిపాలన కొనసాగిస్తున్నారంటారు? సాగిస్తారు, ఎందుకంటే 3 monthsే కదా, ఒక్కొక్కళ్ళు అన్నీ సర్దుకోవాలి కదా. ఇప్పుడు ఒకేసారి ఏదైనా సరే అవ్వాలన్నా సరే అవ్వాలి కదా, నిదానంగా ఒక పని చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఒక బలం, మా బాబు గారికి కూడా ఒక బలం, అది మాత్రం మర్చిపోం మేము కూడా. కక్ష సాధింపు బలపడుతున్నారండి గవర్నమెంట్, నిజంగా కక్ష సాధింపు బలపడుతుంది. కక్ష సాధింపు చేయాల్సి వస్తే ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండేవారు. ఆయన ముఖ్యమంత్రి పరిపాలన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజావేదిక కక్ష సాధింపు అంటే అలా ఉంటుంది. ఆయనలాగా మేము కక్ష సాధింపు కాదు, ప్రజలకు న్యాయం చేయాలి, ఏది ఎక్కడ ఎలా ఉంది ఏంటనేది ఆ పరిపాలన అనేది చూడండి. ప్రజలకి ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం మేము, ఇది కూటమి ప్రభుత్వం, జనాలకు మంచి చేసే ప్రభుత్వం, రాక్షస పరిపాలన కాదు. ఎందుకంటే నిదానంగా టైం పడుతుంది. 3 నెలలకే ఇంతంత పనులు చేస్తున్నారంటే మీరు ఆలోచించండి. అన్నా క్యాంటీన్ అంటే అక్షయ పాత్ర వాళ్ళని మాట్లాడుకోవాలి, అవన్నీ చెయ్యాలి, ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, ప్రతి విషయానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని ఫాలో అయ్యి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం న్యాయమే చేస్తుంది. మహిళలకి భద్రత లేదనేది ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అండి. ఇది అసలు మహిళలు అంటేనే ఆయనకి ఒక చెల్లెళ్ళు లాంటి వాళ్ళు. ఎందుకంటే ఆడపిల్లల రక్షణ లేదు అని మీరు చెప్పడానికి కాదు, చూపిస్తున్నాం మేము, చూడండి ఒకసారి.